హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, జగనన్న సంకల్పం మూవీ ఫేమ్ డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. అండ్ రుద్ర కిరణ్ గారు ఉన్నారు. అండ్ జూనియర్ జగన్ లాగా టిక్ టాక్ లో మంచి పేరు సంపాదించు కొత్తపల్లి రమేష్ గారు, జూనియర్ జగన్ గారు మనతో ఉన్నారు. నమస్తే. 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 ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. బాగున్నాం పప్పు బ్రో. ఓకే, రుద్ర కిరణ్ గారు. కానీ కొన్ని సన్నివేశాలు చూస్తే గనక అవి నుదుట మొద్దు పెట్టడం కానివ్వండి, ఇట్లా పిల్లలకి ఇలా చెప్పడం కానీ, హక్ చేసుకోవడం కానీ సేమ్ మేనేజరం సేమ్ అనిపిస్తుంది. కరోనా టైం అయినా కూడా నేను చేసేసాను. కానీ ఇప్పుడు కూడా కరోనా స్టార్ట్ అవుతున్న టైంలో మన ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ అవుతుంది. ఏమంటే డిలే, అదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అదే ఫైనాన్షియల్ వల్ల ప్రాబ్లం అయిపోయింది. చాలా ప్రాబ్లం అయింది. చాలా పెద్ద పెద్ద లీడర్స్ నే కలిసారు కానీ ఎవ్వరు హెల్ప్ చేయలేదన్న. నాకైతే హెల్ప్ ఎవరైతే చేయలేదు. బట్ నేనే అనుకునేది ఏమంటే, నేనే కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ మొత్తం ఆ పేమెంట్స్ అంతా పెట్టుకుంటూ, ఇంట్లో వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశారు. లోన్స్ అంటూ అవి ఇవి మొత్తం తీసేసి మొత్తం మ్యాక్సిమం నాకున్న డబ్బులు మొత్తం సినిమాకి జగనన్న కోసం పెట్టాను. ఓకే, ఇప్పుడు ఏం లేదు, మనకి జగనన్న మూవీని ఆదరించాలి ప్రతి ఒక్కరు. మన వ్యూహం సినిమా ఆర్జీవి గారిది ఎట్లానో ఆదరిస్తారో, మా చిన్న అభిమానులు మేము కూడా మా సినిమాని కూడా అందరికీ అందుబాటులో ధరలు ఉండేలాగా నేను 50 రూపీసే, ఓన్లీ 50 రూపీస్తో MCCH అని చెప్పేసి ఒక యాప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. త్వరలో ఒక 10 డేస్లో లాంచ్ అవుతుంది. దాంట్లోనే మన మూవీ కూడా జగనన్న సంకల్పం, మళ్ళీ పొలిటికల్ కూడా దాంట్లో అన్నీ వస్తాయి. వెబ్ సిరీస్, యాడ్స్ అన్నీ చేయాలనుకుంటున్నాము. ఓకే, కానీ ఈ స్టోరీ తీసుకెళ్ళి మీరు ఎప్పుడు ఆర్జీవి గారికి కలవడం కానీ, స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేయలేదా? ఈ సినిమా మన ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులకి తెలుసా, చాలామంది చూశారు, బట్ ఎవరు హెల్ప్ చేయలేరు. మన నటి కుమార్ సార్కి తెలుసు, మన అంతెందుకు ఆర్జీవి సార్కి కూడా మోస్ట్లీ తెలుసు ఈ మూవీ గురించి. జగనన్న సంకల్పం గురించి తెలుసు. చాలామంది ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు, మెయిన్ ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు. ఈ సినిమా అంతే, నేను ఒంటరిగానే ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు మరి థియేటర్లో అంటే బాడీ బడ్జెట్ అవుతుంది, అది నేను అంత బేర్ చేయలేను. కాబట్టి నేను ఓన్గా OTT ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ప్రజలు ఒక ఆశీర్వాదంతో థియేటర్స్ కూడా చేయాలనుకుంటున్నాను. ఓకే, సూపర్. ఇవాళ జగన్ గారి పార్ట్ 2 మాత్రం థియేటర్లో, పార్ట్ 2 మాత్రము ప్రజలు దాన్ని సపోర్ట్ చేస్తే మాత్రం భారీగా ఉంటుంది. ఓకే, సూపర్. అండ్ రమేష్ గారు, ఇవాళ జగన్ గారి బర్త్డే విషెస్ చెప్పారా లేదా? ఇంకా మార్నింగ్ నైట్ 12కి పోస్ట్ చేసేసారు. అవును. ఓకే, మీరు జగన్ గారిని కలవాలంటే ఎట్లా అడుగుతారా చెప్పండి. ఏదో ఒక సినిమా ద్వారా కలుద్దాం అనుకుంటున్నా. ఇంకొక మూవీ కూడా ఆఫర్ వచ్చింది. సూపర్, కంగ్రాట్స్. మీకు చెప్తాను. ఓకే, కంగ్రాట్స్. యాజ్ తెలంగాణగా మీరు కూడా జగన్ గారు అంటే ఎందుకంత అభిమానం? నాకు మెయిన్గా ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. ఓకే, అక్కడి నుంచి జగన్ వరకు వచ్చింది. ఓకే, ఎందుకంటే చాలా వరకు తెలంగాణ నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి అభిమానులు అంటే చాలా జగన్ గారికి ఎక్కువ ఉంటట్టు. ఇప్పుడు నేను ట్రైన్లో వస్తుంటే కూడా నా పక్కన ఒక అతను ఫోన్ చూస్తున్నాడు, అందులో జగన్ అన్నవే ఉంది. మీరు ఏ ఊరు, ఆంధ్రాన తెలంగాణ అంటే ఇక్కడే అన్నాను. తెలంగాణ. ఇవాళ బర్త్డే కదా, జగన్ బర్త్డే, నాకు ఇష్టం అంట. ఓకే, ఒకసారి విషెస్ చెప్పండి ఇద్దరు జగన్ గారికి. అన్న, జగన్ అన్న, నీకు నా తరపున, మా కుటుంబం తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, భారతీయులు అందరి తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఉన్నంత వరకు సీఎంగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. జగనన్న అది ఒక ఫ్లో వెళ్ళిపోతుంది కదా సాంగ్. ఉంది సాంగ్ ప్లే కదా. ఓకే, నైస్. ఓకేనండి. అండ్ ఎప్పుడు రిలీజింగ్ మళ్ళీ మీ OTTలో ఈ మూవీ? ఒక 10-15 డేస్లో రిలీజ్ అయిపోతుంది. అది కొద్దిగా ప్రాసెస్లో ఉంది. ఓకే, అది అయిపోగానే రిలీజ్ చేసేస్తాను. మోస్ట్లీ జనవరి 15th మధ్యలో రిలీజ్. ఇంకెవరైనా ఇంటర్వ్యూ ద్వారా మీకు ఏమైనా ప్రొడ్యూసర్స్ అలాంటి కావాలన్నా, ఏమైనా నీడ్ ఉందా? ఎవరైనా చూస్తే కనుక మళ్ళీ ఎలాంటి నెక్స్ట్ ప్లానింగ్ అంటున్నారు? అంటే ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నాది ఉందన్న, మూవీస్ కూడా ఉన్నాయి. అది జగనన్న మీదనే ఉంది మూవీ కూడా. ఓకే, ఉంది, సాంగ్స్ కూడా ఉన్నాయి.
యాడ్స్ చేయాలి, కమర్షియల్గా బాగా చేయాలంటే కమర్షియల్గా కావాలి. ఇప్పుడు ప్రజెంట్ చిన్న నేను చిన్న- మూవీ మీద పెట్టేశాను, మూవీ మీద డబ్బులన్నీ. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా నేను చాలా బాగా యాడ్స్ చేస్తాను, పబ్లిసిటీ కూడా బాగా చేస్తాను. ఓకే చేయాలని చూస్తున్నా, ఎవరైనా హెల్ప్ చేస్తే చేస్తాను. ఓకే. మీకు జగన్ గారు అంటే ఎందుకు ఇష్టం? తను తీసుకున్న ఫస్ట్ నవరత్నాలు మ్మ్. నేను వీడియో చేస్తున్నప్పుడు తను ఏది చేశాడో నేను తీసేది కదా. ఆ. ప్రచారాలలో నవరత్నాలు ఏదైతే చెప్పిందో అప్పుడు ఏది చెప్పాడో మాట మీద ఉన్నాడు, మాట నిలబెట్టుకున్నాడు. ఓకే. నవరత్నాల కంటే ఇంకెక్కువ చేశాడు. ఓకే, దానివల్ల మీకు ఇష్టం అన్నమాట. మళ్ళీ రాబోయే కాలంలో మీరు కూడా సెకండ్ ఆర్జీవి గారి లాగా మారాలనుకుంటున్నారా? యాక్చువల్గా నాకు ఈ జగనన్న సినిమా చేయాలంటే ఫస్ట్ అభిమానం ఉండింది, కానీ ఆర్జీవి గారి ఇన్స్పిరేషన్తోనే చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఒక స్టోరీ ఉంది, ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు ఎలాగనో నేను ఆర్జీవి గారికి ఏకలవ్యుడు శిష్యుడు టైప్లో ఈ సినిమా చేయడం. ఓ సూపర్. ఆ టైప్లో చేశాను. మళ్ళీ ఎప్పుడు గెలవబోతున్నారు? కనీసం ఆర్జీవి గారిని కలిశారా మీరు? ఆర్జీవి గారికి కలిసలేదు, ఫోన్ చేశాను, ఫోన్ కాంటాక్ట్లో ఓకే. చేశాను కానీ కలవలేదు. ఇది యాక్చువల్గా ట్రైలర్ నాది ఆర్జీవి గారితోనే రిలీజ్ చేయాలనుకున్నాను, కానీ ఇంకా సార్దే ఉంది వ్యూహం కాబట్టి నేను సపరేట్గా ప్లాన్ చేసుకుంటున్నాను. మరి వేరే ఏదైనా సినిమా మూవీలో కానీ వేరే ఏదైనా దాంట్లో కానీ కలిసే అవకాశం ఓకే. అలా చేయాలని. కానీ నా అభిప్రాయం ఏంటంటే మీరు కూడా ఆర్జీవి గారితో కలిసి మీ థాట్స్ చెప్పేస్తే అక్కడ సార్ గారికి చాలా మంది ప్రొడ్యూసర్స్ తెలుస్తుంటాయి, అవును. మీరే అది అక్కడ ఆ కంపెనీ ద్వారా రిలీజ్ చేయొచ్చు కదా అని అంటున్నాను. అంటే అట్లా చూశానన్నా ప్రతి చోట సపోర్ట్ కోసము ట్రై చేశాను, ఎక్కడ వర్కౌట్ కాలేదు. అందుకని నేను ఓన్గా రిలీజ్ చేసుకొని నెక్స్ట్ దానికి ఏదైనా ప్లాన్ చేసుకోవాలని చెప్పి. కానీ ఒకటి విన్నాను ఏంటంటే మీరు అక్కడ స్టోరీ చెప్తే కూడా మిమ్మల్ని సైడ్ జరిపేసి వాళ్ళకే స్టోరీ ఇవ్వమని అన్నారని విన్నాను, నిజమేనా? అంటే యాక్చువల్గా అదే స్టోరీ వాళ్ళే చేస్తాము అని అన్నారు, కానీ అప్పుడు నాతో బడ్జెట్ బాగానే ఉండిండే నేనే చేద్దామని చెప్పి చేశాను. మూవీ కంప్లీట్ అయిపోయినాక నాకు లాస్ట్కి ప్రాబ్లం అయింది. ఫస్ట్లో ఏం ప్రాబ్లం కాలేదు, రిలీజ్ చేసుకోవడానికి ప్రాబ్లం అయిపోయింది. ఓకే. అది దానివల్లే డిలే అయిపోయింది. లేకపోతే నాకు ఫస్ట్ స్టార్టింగ్ వేరే వాళ్ళు స్టోరీ అడిగారు, స్టోరీ అడిగి చేస్తామని కూడా అన్నారు అనమాట. ఓకే. లేదు అభిమానంతో నేను చేస్తున్నానని చెప్పేసి నేనే సాంగ్స్ రాయడము, స్టోరీ అంతా కలెక్ట్ చేసుకోవడము అంత క్లియర్ చేయడం జరిగింది. లక్ష్మీ పార్వతి గారు చూసిన తర్వాత మిమ్మల్ని ఏమన్నారు? లక్ష్మీ పార్వతి గారు నేను జగన్ రమేష్ అని పిలిచింది, నా పేరు 2-3 టైమ్స్ కలిసినప్పుడల్లా జగన్ రమేష్ అని పిలుస్తాను. ఓకే. లక్ష్మీ పార్వతి గారు. ఓకే సూపర్. మీరు లక్ష్మీ పార్వతి గారికి దేంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది? వాయిస్ ఓవర్ అంటే వేరే వాళ్ళు చాలా మంది ఇస్తారు కదా, లక్ష్మీ పార్వతి గారిని ఎందుకు తీసుకోవడం జరిగింది? అంటే మేడంకి నేను స్టార్టింగ్ సినిమా తీసే ముందు నుంచి నేను మేడంని కూడా ఒక క్యారెక్టర్ కోసం అడిగాను, మేడం కూడా ఒప్పుకున్నారు. తర్వాత మేడంకి కొద్దిగా వేరే పనులలో పడి కొద్దిగా టైం ఇవ్వలేకపోయినారు, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ తీసుకోవడం అని చెప్పేసి జరిగింది. అందులో మేడం కూడా నాకు చాలా ఫంక్షన్స్కి రావడము, ఆడే ఫంక్షన్స్కి రావడము చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ నుంచి లక్ష్మీ పార్వతి మేడం గారు నాకు సపోర్ట్ చేశారు, మన పోసాని గారు కూడా సపోర్ట్ చేశారు. ఆలీ గారు కూడా పెట్టుకోవాలనుకున్నాం కానీ అప్పుడు సార్కి కొద్దిగా బిజీ ఉండి చేయలేదు. సార్తో కూడా మాట్లాడాము ఆలీ గారు. ఓకే. నెక్స్ట్ మూవీ చేస్తే దాంట్లో తప్పకుండా ఆలీ గారు కూడా పెట్టుకున్నాం. కానీ మీ హైలైట్ ఏంటంటే వైసీపీ అభిమానులనే మీ సినిమాలు పెట్టారు. అంటే నా పోసాని గారు వైసీపీ గారు ఇష్టం ఉండే వాళ్ళు అయితే ఇంకా బాగా చేస్తారని, అదే ఓ ఇష్టం ఉండే వాళ్ళతోనే కదా ఏదని చెప్పి దాని మీద అభిమానంతో మన జగనన్న చూసారంటే అసలు ఇంకా ఫిక్స్ అయిపోయాడు. ఆ ఫ్రేమ్లోకి వస్తే ఇంకా జగనన్నే ఇంకా ఓకే అలా యాక్ట్ చేశాడు. అండ్ కమ్ టు ద సిబిఎన్ గారి పాత్ర. సిబిఎన్ గారి పాత్ర ఎవరు చేశారు? సిబిఎం భూషణం అని చెప్పేసి అతను చేశాడు. తను కూడా ఆయన కూడా టిక్టాక్ లో వైరల్ టిక్టాక్లో చేసేవాడు. ఓకే. చాలా బాగా చేశాడు అతను కూడా. భూషణము కేసీఆర్ క్యారెక్టర్ కేసీఆర్ గారు. ఓకే. క్యారెక్టర్ కేసీఆర్, కేఏ పాల్ క్యారెక్టర్ రామ్ గారు చేశారు కదా. ఓకే. కేఏ పాల్ క్యారెక్టర్ జబర్దస్త్ రామ్ చేశాడు. అదే జబర్దస్త్ రామ్. హరి మన ఇంకా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అవును. ఇప్పుడు అదే వ్యూహంలో చేస్తున్నాడు. ఓకే. మన దాంట్లో ఆల్రెడీ చేసేసాడు. ఓకే. అది అతను చేశాడు. మొత్తం ఆల్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు పొలిటికల్గా ఆ స్టోరీకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. నారా లోకేష్ మీరే కదా. నేనే నేను పెరుగుతున్నా తగ్గుతున్నా కానీ ఇంకా మూవీ వస్తలేదని వెయిట్ చేస్తున్నా. లేదు అయిపోద్దా ఇంకా కొద్దిగా. కానీ ముందే సెకండ్ పార్ట్ 2 కూడా ముందే చెప్పండి ఆయన, బక్కకు కావాలన్నా లావు కావాలి. ఎందుకంటే ఆర్జీవి గారికి మళ్ళీ పంపిస్తే మళ్ళీ బక్కకు కా అంటుర్రు, మళ్ళీ లావు అయితే లావు కావంటున్నారు. అందుకోసమే కొంచెం
చెప్తా ప్లాన్లో ఉంది. అది కూడా ఇది రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ వెంటనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది చూస్తాం, చెప్తాం. ఓకేనండి. లాస్ట్లో మన జగన్ గారికి విషెస్ చెప్పండి. జగన్ అన్న, మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, నా తరపున మరొకసారి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. మిమ్మల్ని త్వరలో కలవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా, సోషల్ పోస్ట్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి విషయం. జగన్ అన్న, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలి. మీరే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ మూవీ మంచిగా రిలీజ్ కావాలి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ వ్యూవర్స్ ఎవరైతే కావాలనుకుంటారో జగనన్న సంకల్పం మూవీ కనుక చూడాలనుకుంటే MCCH అంటే మిడిల్ క్లాస్ సినిమా హాల్ అనే వెబ్సైట్లో చూడండి. అది ఒక యాప్, తొందరలో 10 daysలో అది లాంచ్ కాబోతుంది. ఆ మూవీలో చూడండి. అండ్ రేట్ కూడా చాలా తక్కువ, 50 రూపీస్ మాత్రమే అందరికీ అవైలబుల్గా. 50 రూపీస్ అంటే అందరికీ అంత ప్రాబ్లం కాదు, ఎందుకంటే బిస్కెట్ ప్యాకెట్ కూడా వచ్చేస్తుంది దానికి. అలాంటిది జగనన్న సంకల్పం మూవీ చూడొచ్చు. అండ్ జగనన్న గారి సంకల్పం ఏంటంటే జగన్ గారు అప్పట్లో ఎలా ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తదంతరం తర్వాత ఎలా జరిగిందో మూవీ అని, ఏం జరిగింది అన్నది చూపెట్టడం జరుగుతుంది. అండ్ చూడండి అండ్ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ బయటికి వస్తాయి, మంచి కథలతోని వాళ్ళు బయటికి రాగలుగుతారు. అండ్ రుద్రకిరణ్ గారు డైరెక్టర్, రైటర్, లిరిక్స్ రైటర్ అన్ని తనే, ప్రొడ్యూసర్ కూడా. అండ్ జగన్ గారి క్యారెక్టర్ చేసిన మన కొత్తపల్లి రమేష్ గారు చేయడం జరిగింది. ఆయనకి ఇంకో ఆఫర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.